హ్యాపీ వెల్కమ్ టు ఆనంద్ అకాడమీ ఆఫ్ ఎడ్యుకేషన్. మనం స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాము. స్పోకెన్ ఇంగ్లీష్ మీద దిస్ ఇస్ ద సెకండ్ క్లాస్. స్పోకెన్ ఇంగ్లీష్ అన్నప్పుడు మనం ఎన్ని వాక్యాలు నేర్చుకుంటే ఇంగ్లీష్ వస్తుంది, ఎన్ని వాక్యాలు నేర్చుకోవాలి, ఎన్ని అర్థాలు నేర్చుకుంటే ఇంగ్లీష్ వస్తుంది అని అంటే తెలుసుకున్న వాక్యాలు ఎప్పటికప్పుడు మన మైండ్లో ఫ్రేమ్ చేసుకుంటూ ఉండాలి. ఒక్కొక్కరు ఉంటారు, వాళ్ళకి చదువు రాదు కానీ భాష మాట్లాడుతుంటారు. ఏ గ్రామర్ పుస్తకాలు చదవరు, చదవడం రాదు, రాయటం రాదు, కానీ భాష మాత్రం మాట్లాడుతుంటారు. కాబట్టి ఇట్ మే బి ఎనీ లాంగ్వేజ్, అది రావాలి అంటే మాట్లాడుతూ ఉంటే ఆ భాష ఆటోమేటిక్గా వస్తూ ఉంటుంది. అలాగే ఇక్కడ మనకి కొన్ని వాక్యాలు గుర్తుపెట్టుకోవాల్సిందే, తప్పదు. ఎందుకంటే ఈ సృష్టిలోని ప్రతి వస్తువుకు ఒక పేరు ఉంటుంది. ఆ పేర్లన్నీ కూడా ఆ మనిషి చదువుకపోయినా ఇవన్నీ కూడా అతని మైండ్లో గుర్తుంటాయి కాబట్టి భాష మాట్లాడగలుగుతున్నారు. అలాగే ఇక్కడ ఇంగ్లీష్లో కూడా వాక్యాలు అనేవి గుర్తుండాలి. వాక్యాలు గుర్తుంటే ఆటోమేటిక్గా మనం మాట్లాడగలుగుతూ ఉంటాం. ఇప్పుడు వీటిలో గెట్ అనేది ఒక మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్ ఇంగ్లీష్లో. గెట్, దీనికి అర్థాలు ఇన్ని రకాలుగా వస్తుందని చెప్పుకున్నాము. గెట్ అంటే పొందు, సంపాదించు, తెచ్చు, తెచ్చుకొను, నేర్చుకొను, సమ్మతించు, కను, అగు, పడు, వెళ్ళు, వచ్చు, చేరు, ఇలాంటి అర్థాలన్నీ కూడా గెట్ తోటి వస్తూ ఉంటాయి. అక్కడ సందర్భాన్ని బట్టి ఏ అర్థం వస్తుంది అనేది తెలుసుకుంటూ ఉండాలి. ఇక్కడ కొన్ని వాక్యాలు ఇచ్చాను. ఈ వాక్యాలు గుర్తుపెట్టుకుంటే కొంతవరకు గెట్ తోటి మీకు అది గెట్ అనేది గుర్తుంటుంది. ఐ విల్ గెట్ విల్ వచ్చినా షెల్ వచ్చినా జనరల్గా భవిష్యత్తులో జరిగే పని అంటుంటారు. విల్లు షెల్ కానీ ఐ విల్ గెట్ అన్నప్పుడు ఈ దగ్గర ఈ అర్థాలన్నీ వస్తాయి. ఐ విల్ గెట్, నేను పొందుతాను, నేను సంపాదిస్తాను, నేను తీసుకొస్తాను, నేను తెస్తాను, నేను నేర్చుకుంటాను, ఇలా ఐ విల్ గెట్ అనేది దీని అర్థం దీనికి ఉంటుంది. ఐ విల్ గెట్ దీని అర్థం దీనికి ఉన్నప్పుడు కూడా ఇక్కడ ఏదో ఒక ఆబ్జెక్ట్గా ఉంటే ఇంకొంచెం క్లియర్గా ఉంటుంది. నేను పొందుతాను, నేను తెస్తాను, ఐ విల్ గెట్, నేను సంపాదిస్తాను అంటున్నాం. ఏం సంపాదిస్తాను, ఏం పొందుతాం అంటే ఏదో ఒకటి ఉండాలి, సంథింగ్. ఐ విల్ గెట్ ఇట్, దాన్ని నేను సంపాదిస్తాను, దాన్ని నేను పొందుతాను అంటే అకార్డింగ్ టు కాంటెక్స్ట్, అక్కడ ఉన్న సందర్భాన్ని బట్టి దాని అర్థాలు మనం తీసుకుంటుంటాం. ఐ విల్ గెట్ ఇట్ అంటే దాన్ని నేను పొందుతుంటాను. దాన్ని ఇట్ అంటే అది కదా, దాన్ని నేను పొందుతాను, దాన్ని నేను సంపాదిస్తాను. అదంటే ఇది ఏ ప్రైజ్ కావచ్చు. ఐ విల్ గెట్ ఏ ప్రైజ్ నేను ఒక ప్రైజ్ని సంపాదిస్తాను. ఐ విల్ గెట్ ఏ ప్రైజ్ నేను ఒక ప్రైజ్ని సంపాదిస్తాను. లేదా ఐ విల్ గెట్ ఏ బుక్, నేను ఒక పుస్తకాన్ని సంపాదిస్తాను. ఇలా ఇక్కడ విల్ లేకపోయినా చెప్పొచ్చు. ఐ గెట్ ఏ ప్రైజ్ నేను ప్రైజ్ని సంపాదిస్తాను, ఒక నమ్మకం. అలాగే హీ గాట్ నథింగ్ టు హైడ్. గెట్ అనేది మొదటి రూపం వెర్బ్కి, గాట్ అనేది రెండో రూపం. గాట్ అంటే పాస్ట్ టెన్స్లో ఉపయోగిస్తుంటారు. హీ గాట్ నథింగ్, అతను పొందింది ఏమి లేదు. టు హైడ్, దాచిపెట్టడానికి. అంటే అతను హీ గాట్ నథింగ్ టు హైడ్, సంపాదించింది లేదు, దాచిపెట్టింది లేదు అని ఈ వాక్యానికి అర్థం. హీ గాట్ నథింగ్ టు హైడ్ దాచిపెట్టడానికి. టు హైడ్ అంటే దాచిపెట్టడం. టు హైడ్ దాచిపెట్టడానికి. నథింగ్ ఏమి లేదు. హీ గాట్ పొందింది ఏమి లేదు. హీ గాట్ నథింగ్ టు హైడ్, అతను సంపాదించింది లేదు, దాచిపెట్టింది లేదు. దాచిపెట్టడానికి అతని దగ్గర ఏమీ లేదని ఈ వాక్యానికి భావం వస్తుంది. యూ గెట్ ఆన్ హిమ్, అతన్ని తీసుకొని రా. యూ అంటే నీవు కదా, నువ్వు అతను తీసుకొని రా అని. హీ విల్ గెట్ మనీ, ఇక్కడ అతను డబ్బు సంపాదిస్తాడు. హీ విల్ గెట్ మనీ, అతను డబ్బు దొరుకుతుంది, డబ్బు సంపాదిస్తాడు, అతను డబ్బు పొందుతాడు అని. ఇక్కడ మనీ కదా, ఇక్కడ ఇట్ ప్లేస్లో ఏముంది, మనీ ఉంది. ప్రైజ్ ప్లేస్లో మనీ ఉంది. హీ విల్ గెట్ మనీ, అతను డబ్బు సంపాదిస్తాడు, డబ్బు దొరుకుతుంది అని. అక్కడ మనీ ప్లేస్లో యాంగ్రీ పెట్టానుకో, హీ విల్ గెట్ యాంగ్రీ, అతను కోపం వస్తుంది, కోపపడతాడు, అట్లా. అలాగే యూ కెన్ గెట్ ఏ లాట్ ఆఫ్ మనీ,
కెన్ గెట్ ఇక్కడ విల్ లేదు, కెన్ ఉంది. కెన్ ఎప్పుడు కెన్ వస్తే అది సామర్థ్యం కింద సామర్థ్యం తెలుపుతుంది. యూ కెన్ గెట్ నువ్వు చేయగలవు, నువ్వు సంపాదించగలవు. ఇలా ఏ లాట్ ఆఫ్ మనీ చాలా డబ్బు నువ్వు సంపాదించగలుగుతావు, చాలా డబ్బు నువ్వు పొందుతావు అని ఈ వాక్యానికి అర్థం. యూ కెన్ గెట్ ఏ లాట్ ఆఫ్ మనీ. కెన్ గలవు అనే అర్థం నుంచి చెప్పుకోవాలి. గలవు. యూ కెన్ గెట్ ఏ లాట్ ఆఫ్ మనీ, నువ్వు చాలా డబ్బు పొందుతావు, పొందగలవు, సంపాదించగలవు. ఇలా ఈ వాక్యానికి ఇన్ని రకాలుగా అర్థాలు చెప్పుకోవచ్చు. షీ కెన్ గెట్ ద అవార్డ్, ఆమె అవార్డుని సంపాదించగలదు. షీ కెన్ గెట్ ద అవార్డు, సంపాదించుంది కదా. షీ కెన్ గెట్ ద అవార్డు, ఆమె అవార్డుని సంపాదించగలదు, అవార్డుని పొందగలదు. ఇట్లా చెప్పుకుంటాం. షీ గాట్ 2 daughters, ఆమెకి 2 పిల్లలు ఉన్నారు, 2 ఆడపిల్లలు ఉన్నారు. అక్కడ ఎట్ ఏ టైం అన్నాం కదా, ఎట్ ఏ టైం కూడా కలుపుకున్నాం. షీ గాట్ 2 daughters ఎట్ ఏ టైం అంటే ఒకే కాన్పులో ఆమె 2 ఆడపిల్లల్ని ప్రసవించింది, కన్నది అని అర్థం వస్తుంది. లేదా ఎట్ ఏ టైం తీసేస్తే షీ గాట్ 2 daughters, ఆమెకి 2 ఆడపిల్లలు ఉన్నారు. ఇలా నౌ యూ డోంట్ గెట్ ఎనీథింగ్ ఇన్ ద బజార్. నౌ ఇప్పుడు యూ డోంట్ గెట్ ఎనీథింగ్, నువ్వు ఇప్పుడు నీకు ఏమి దొరకదు. ఇన్ ద బజార్ యూ డోంట్ గెట్ ఎనీథింగ్ ఏది కూడా. ఇన్ ద బజార్లో యూ డోంట్ గెట్ నువ్వేమి పొందలేవు. ఎనీథింగ్ ఏది కూడా. ఇన్ ద బజార్ ఇప్పుడు బజార్లో నీకు ఏది కూడా దొరకదు. బజార్ కాబట్టి బజార్ తీసి మార్కెట్ పెట్టండి, మార్కెట్లో ఇప్పుడు నీకు ఏది కూడా దొరకదు. యూ డోంట్ గెట్ ఎనీథింగ్ ఇన్ ద మార్కెట్లో ఇప్పుడు నీకు ఏది కూడా దొరకదు. ఇలా వాక్యాలు. అలాగే చీకటి పడుతుంది అని అనుకోండి, ఏం చెప్పాలి? ఇట్ ఈస్ గెటింగ్ డార్క్. చీకటి పడుతుంది. ఇట్ ఈస్ గెటింగ్ డార్క్. ఇట్ ఈస్ గెటింగ్ కోల్డ్. చల్లబడుతుంది. ఇట్ ఈస్ గెటింగ్ కోల్డ్. చల్లబడుతుంది. హ్యావ్ ఇట్. ఈజ్ గెటింగ్ కోల్డ్. టీ చల్లబడుతుంది. హ్యావ్ ఇట్ తాగు, సేవించు అని. అలాగే ఈజ్ గెటింగ్ యాంగ్రీ. అతను కోపం వస్తుంది. ఈజ్ గెటింగ్ యాంగ్రీ, అతను కోపం వస్తుంది. ఈజ్ గెటింగ్ అని గుర్తు పెట్టుకోండి. ఇట్ ఈస్ గెటింగ్ డార్క్, చీకటి పడుతూ ఉంది. ఇట్ ఈస్ గెటింగ్ కోల్డ్, చల్లబడుతూ ఉంది. ఈజ్ గెటింగ్ యాంగ్రీ, అతని కోపం వస్తూ ఉంది. ఇప్పుడు ఇట్ ఈస్ గెటింగ్ డార్క్ అంటే చీకటి పడుతూ ఉంది. అదే చీకటి పడేట్లుగా ఉంది అని చెప్పాలంటే, చీకటి పడేట్లుగా ఉంది అని చెప్పాలంటే చీకటి పడేట్లుగా ఉంది, చల్లబడేట్లుగా ఉంది, అతను కోపం వచ్చేట్లుగా ఉంది, వచ్చేట్లుగా ఉంది. ఎలా చెప్పాలి? ఇట్ ఈస్ గెటింగ్ డార్క్ అంటే చీకటి పడుతుంది. చీకటి పడేట్లుగా ఉంది అంటే ఏం చెప్పాలి? ఇట్ ఈస్ గెటింగ్ డార్క్, చీకటి పడుతుంది. చల్లబడుతుంది. కోపం వస్తుంది, అతనికి కోపం వస్తుంది. ఇప్పుడు చీకటి పడేట్లుగా ఉంది. చీకటి పడేట్లుగా ఉంది ఏం చెప్పాలి అప్పుడు అంటే, ఈ డార్క్ ముందు టు బి చేర్చండి. టు బిని చేర్చండి. ఇట్ ఈస్ గెటింగ్ టు బి డార్క్. ఇట్ ఈస్ గెటింగ్
ఇట్ ఈస్ గెటింగ్ టు బి డార్క్. ఇట్ ఈస్ గెటింగ్ టు బి డార్క్. చీకటి పడేట్లుగా ఉంది. ఇక్కడ ఏం లేదు, డార్క్ ముందు టు బిని యాడ్ చేసాం. ఇట్ ఈస్ గెటింగ్ టు బి డార్క్. చీకటి పడేట్లుగా ఉంది, చల్లబడేట్లుగా ఉంది. దీని ఏం రాయాలి? ఇట్ ఈస్ గెటింగ్ టు బి కోల్డ్. ఇట్ ఈస్ గెటింగ్ టు బి కోల్డ్. చల్లబడేట్లుగా ఉంది. హీఈస్ గెటింగ్ అంటే అతను కోపం వస్తుంది, అతను కోపం వచ్చేట్లుగా ఉంది. హీఈస్ గెటింగ్ టు బి యాంగ్రీ. షీఈస్ గెటింగ్ టు బి యాంగ్రీ. అతను కోపం వచ్చేట్లుగా ఉంది. షీఈస్ క్రయింగ్. ఆమె ఏడుస్తుంది, ఆమె ఏడ్చేట్లుగా ఉంది. షీఈస్ గెటింగ్ టు బి క్రయింగ్. అలా షీఈస్ గెటింగ్ టు బి క్రయింగ్. ఆమె ఏడ్చేట్లుగా ఉన్నది. ఇలా చెప్పుకుంటుంటాం గెట్ మీద. ఇది గెట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్ ఇంగ్లీష్లో. నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ వర్డ్స్